టీడీపీ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించడం జరిగింది. 64,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి కూడా, రాజమండ్రి రూరల్ టీడీపీదే, రాజమండ్రి అర్బన్ కూడా టీడీపీనే ఆదిరెడ్డి వాసు గారు కైవసం చేసుకోవటం జరిగింది. ఇలా వరుసగా విజయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం మనం చూడాల్సింది ఏంటి అంటే, జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాలలో 20 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంది. అంటే 99% యాక్యురేట్ రేషియో. సో ఏదైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ని 175 స్థానాలలో అభ్యర్థుల్ని నిలబెట్టడానికి లేరు అని చెప్పి ఎగతాళి చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి నిలబెట్టిన 21 స్థానాల్లో 21 గెలిపించుకోగలుగుతున్నారు అనేటువంటి పరిస్థితికి ఎదిగినటువంటి పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలి అంటే 2024 ఏపీ ఎలక్షన్స్లో రియల్ హీరో ఎవరు అంటే పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. కూటమి ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది అన్న, ఈ స్థాయిలో వన్ సైడెడ్గా విజయం దిశగా అడుగులు వేస్తుంది అన్నా కూడా దీనికి పూర్తి స్థాయిలో కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూటమి కలవటమే, టీడీపీతో కలవటమే టీడీపీకి జరిగినటువంటి ఫెచ్చింగు. బీజేపీని కూడా తీసుకువచ్చి టీడీపీతో కలపటం అనేది పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించాడు అనుకోవచ్చు. హీరో ఆఫ్ 2024 ఏపీ ఎలక్షన్స్ పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు రాజకీయాల్లో కేఏ పాల్ లాగా పవన్ కళ్యాణ్ కూడా ఒక కమిడియన్ అని చెప్పుకున్న వాళ్ళకి ఒక విజయంతో సమాధానం అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈసారి మాత్రం గట్టిగానే జనసేన కొట్టడం జరిగింది. తన గ్లాస్ సింబల్ని నిలబెట్టుకుంది. ఇక మళ్ళీ గ్లాస్ సింబల్ పోయింది, వేరే వాళ్ళకు వచ్చింది, ఇట్లా చెప్పుకునే ఆస్కారం కూడా లేదు. కావాల్సిన సీట్లు, ఓట్లు వచ్చినటువంటి నేపథ్యంలో గ్లాస్ సింబల్ని కూడా జనసేన పదిలం చేసుకోగలిగింది.